అందరికీ నమస్కారం. ఇటువంటి కళలు ఏదో పూర్వజన్మ సుకృతం. అది అందరికీ వచ్చేసే విద్య కాదు ఇది. ఓకే, సంగీతం అవ్వనివ్వండి, నాట్యం అవ్వనివ్వండి, అది ఎంతో పూర్వజన్మలో సుకృతం చేసుకొని ఉంటేనే ఇలాంటివన్నీ అబ్బుతాయని నేను విన్నాను. అది ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. శ్రావ్య గారి గురించి చెప్పాలంటే ఒక్కసారి కలిసాము. ఆ ఒక్క కలయికలోనే ఎంత చాలా ఎప్పుడో ఎన్నేళ్ల నుంచో మాకు పరిచయం అన్నట్టుగా అయిపోయింది. అండ్ సడన్లీ నన్ను మీరు 18th ఉంటారండి, నాకు ఫస్ట్ నా డిసైపుల్ది రంగప్రవేశం అవుతుంది, ఉంటారా అంటే నేను ఏదో ఇన్వైట్లో చేస్తారు నన్ను అందరితో పాటు అనుకున్నాను. దెన్ ఐ వాజ్ సడన్లీ సర్ప్రైజ్ టు సీ మై నేమ్ ఇన్ ద గెస్ట్ ఆఫ్ ఆనర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ ఇట్స్ అ గ్రేట్ ఆనర్ ఫర్ బీయింగ్ హియర్. రెండోది అవిఘ్న గురించి చెప్పాలంటే, ముందు అవిఘ్న గురించి కంటే వాళ్ళ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్కి నా 100% అప్రిసియేషన్. ఎందుకంటే ఈ రోజుల్లో అంత ప్రోత్సాహం ఇచ్చి ఎక్కడ యుఎస్లో చదువుకున్న పాపని ఇక్కడ తీసుకొచ్చి ప్రాక్టీస్ చేయించి ఇంత చక్కటి ప్రదర్శన ఏర్పాటు చేయడం, ఇట్స్ నాట్ something, it's beyond my imagination. So really appreciate all the parents and a request to all the parents here also, మీరు కూడా ఇటువంటి కళలను ప్రోత్సహించండి, మీ చిల్డ్రన్ కూడా సంగీతం నాట్యం నేర్పించండి. సో అలాగే శ్రావ్య గారి గురించి ఐ ఆల్వేస్ టెల్ హర్, యు ఆర్ ఎ బాపు బొమ్మ. యూ లుక్ లైక్ ఎ బాపు బొమ్మ ఓన్లీ. And Avighna, you are incredibly great and wonderful today. All my blessings to you. నువ్వు ఇక్కడ దేశంలోనే కాదు విదేశాల్లో కూడా చక్కటి ప్రదర్శనలు ఇచ్చి మీ గురువుగారికి ఇంకా మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి. మీ మమ్మీ డాడీ ఇంకా దే షుడ్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ మా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.